జ్యోతిష శాస్త్రానికి ఉపాంగమైనటువంటి ముఖ సాముద్రికంలో పెదవులను బట్టి వ్యక్తుల లక్షణాలను నిర్దేశించటం జరిగింది. స్త్రీ పురుషుల పెదవులు ఎలా ఉంటే వాళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉంటాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ముఖ సాముద్రికం పరంగా ఎవరికైనా సరే పెదవులు లావుగా ఉన్నట్లయితే ధనయోగం ఉంటుంది. వాళ్ళకి ఆత్మ సౌందర్యం ఎక్కువగా ఉంటుంది, మంచి గుణాలను కలిగి ఉంటారని ముఖ సాముద్రికంలో చెప్పారు. అలాగే పెదవులు గులాబీ రంగులో ఉంటే అదృష్టం ఎక్కువగా ఉంటుంది. నలుపు రంగులో ఉన్న పెదవులు ఉన్నట్లయితే ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాల్లో కొద్దిగా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి పెదవులు నలుపు రంగులో ఉన్నవాళ్ళు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురైనప్పుడు ఇష్టదైవాన్ని ఎక్కువగా స్మరించుకుంటే ఆ ఆటంకాలను అధిగమించవచ్చు. అలాగే స్త్రీ పురుషులు ఎవరికైనా సరే పై పెదవి కొంచెం ఎక్కువ లావుగా ఉన్నట్లయితే అటువంటి వాళ్ళకి సహనం ఎక్కువగా ఉంటుంది, దానగుణం ఎక్కువగా ఉంటుంది, ఓర్పుతో నేర్పుతో అన్ని కార్యక్రమాలు నిర్వహించగలిగిన శక్తి సామర్థ్యాలు ఉంటాయి. స్త్రీ పురుషులు ఎవరికైనా కింద పెదవి కొంచెం లావుగా ఎత్తుగా ఉన్నట్లయితే అటువంటి వాళ్ళు భోజన ప్రియులుగా ఉంటారని ముఖ సాముద్రికంలో చెప్పడం జరిగింది. క్రింది పెదవి బాగా లావుగా ఎత్తుగా ఉన్న వాళ్ళకి విందు భోజనం పట్ల ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎవరికైనా సరే పై పెదవి కొద్దిగా లోపలికి ఉన్నట్లయితే వాళ్ళకి కోపం ఉండే లక్షణం ఉంటుందని ముఖ సాముద్రికంలో చెప్పడం జరిగింది. పై పెదవి కొంచెం లోపలికి ఉన్నవాళ్ళు కోపాన్ని నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలా కాకుండా కొంతమంది స్త్రీ పురుషులకి క్రింది పెదవి కొద్దిగా లోపలికి ఉంటుంది. క్రింది పెదవి లోపలికి ఉన్న వాళ్ళకి సహనం చాలా ఎక్కువగా ఉంటుంది. జీవితంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ, ఎటువంటి కష్టాలు ఎదురైనప్పటికీ క్రింది పెదవి లోపలికి ఉన్నవాళ్ళు సహనంతో ఆ కష్టాలను అధిగమించేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారని ముఖ సాముద్రికంలో చెప్పడం జరిగింది. అలాగే కొంతమందికి పై పెదవి కొంచెం పైకి లేచినట్లుగా ఉంటుంది. పై పెదవి ఎవరికైనా స్త్రీ పురుషులకు కొంచెం పైకి లేచినట్లుగా ఉన్నట్లయితే అటువంటి వాళ్ళు అతి జాగ్రత్త పరులుగా ఉంటారు. కొద్దిగా కలహ స్వభావం కూడా ఉంటుంది. కాబట్టి ఎదుటి వాళ్ళతో జాగ్రత్తగా గొడవలు రాకుండా వ్యవహరించాలని ముఖ సాముద్రికంలో చెప్పారు. కొంతమంది స్త్రీ పురుషులకి కింది పెదవి బయటికి ఎత్తుగా వచ్చినట్లుగా ఉంటుంది. క్రింది పెదవి బయటికి ఎత్తుగా వచ్చినట్లుంటే అటువంటి వాళ్ళకి హాస్య చతురత ఉంటుంది. నవ్వులతో పువ్వులు చల్లగల చాకచక్యం వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుందని ముఖ సాముద్రికంలో చెప్పడం జరిగింది. అలాగే కొంతమందికి పెదవులు బాగా ముందు వరకు వ్యాపించి ఉంటాయి. పెదవులు బాగా ఎక్కువగా ముందు వరకు వ్యాపించి ఉన్నవాళ్ళు సంగీత రంగంలో రాణించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సంగీతంలో ప్రావీణ్యత సంపాదించగలుగుతారు. గాయకులుగా అద్భుతంగా రాణించే అవకాశము పెదవులు బాగా ముందుకు వ్యాపించిన వాళ్ళకు ఉంటాయని ముఖ సాముద్రికంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా కొంతమందికి పై పెదవి బాగా సన్నగా ఉండి లోపలికి ముడుచుకున్నట్లుగా ఉంటుంది. స్త్రీ పురుషులు ఎవరికైనా సరే పై పెదవి బాగా సన్నగా ఉండి లోపలికి కొద్దిగా ముడుచుకున్నట్లున్నట్లయితే వాళ్ళకి రహస్యాలు దాచిపెట్టేటటువంటి శక్తి సామర్థ్యాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి ఏ రహస్యం చెప్పినా సరే జీవితాంతం ఆ రహస్యాన్ని ఎవ్వరికీ చెప్పకుండా రహస్యాన్ని రహస్యంగా ఉంచేటటువంటి ప్రత్యేకమైన లక్షణం కలిగి ఉంటారు. అలాగే కొంతమందికి పై పెదవి చాలా పొడవుగా ఉంటుంది. పై పెదవి బాగా పొడవుగా ఉన్నవాళ్ళు ఆడంబరంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కువగా అలంకరణ పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇంకొంతమందికి పై పెదవి కొంచెం చిన్నదిగా ఉంటుంది. పై పెదవి చిన్నదిగా ఉన్నవాళ్ళు ఎవరైనా, బాగా పొట్టిగా ఉన్నవాళ్ళు ఎవరైనా స్వతంత్రంగా జీవించే లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే ఎదుటి వాళ్ళను అనుకరించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కూడా పై పెదవి పొట్టిగా ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుందని ముఖ సాముద్రికంలో చెప్పడం జరిగింది. ఇలా పెదవులను బట్టి వ్యక్తి లక్షణాలను తెలుసుకోవచ్చని మనకి జ్యోతిష శాస్త్రానికి ఉపాంగమైనటువంటి ముఖ సాముద్రికంలో చెప్పడం జరిగింది.